అరే వస్తున్నా. ఏమే ఆర్తి, నీకు బుద్ధుందా? రెస్ట్ తీసుకుందామనే గారు రూమ్కి వచ్చాను, ఇంతలో ఎందుకు డబ్బడమా తలుపులు కొడతావు? అమ్మా, పెళ్లి విషయం మాత్రం వాళ్ళ ఇష్టానికి వదిలే. ఈ టాపిక్ వస్తే చాలు ఇంట్లో ఒకటే గొడవ. అమ్మా, అన్నయ్య పెళ్లి వద్దంటున్నా, నాకు పెళ్లి చేయొచ్చు కదా. ఏ తమ్ముడు చేసి అన్నయ్య చేయకూడదు? పోరా, ఎవరికప్పుడు చేయాలో మాకు తెలీదా? అరే రే, అబ్బా రెస్ట్ తీసుకొని ఎవరు కదా. అమ్మయ్యా, Thank you. To my dearest wife, Simi. Nonsense! ఇక్కడ హోటల్ రన్ చేస్తున్నారా, వెధవేషాలు వేస్తున్నారా? రాస్కల్! ఆ రాస్కల్ ని నేనే. యా ఆ రోగ్ ని నేనే. ఎస్, రౌడీ ఆ రౌడీని నేనే. పిజ్జా కొట్టు ఓనర్ ని నేనే. ఇప్పుడు మీరున్న స్నో బౌలింగ్ దాని ఓనర్ ని నేనే. నాకు అయ్యి తెలుసు, కమిషనర్ తెలుసు. పట్టి లోపలతో ఇస్తా. అరవకు మోహన్ రావు. ఏంటమ్మా అరవద్దంటావు? లుక్ మిస్టర్, రెస్టారెంట్కి వచ్చే కస్టమర్ల దగ్గర ఇలా ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఎంత పొగరు కాకపోతే పిజ్జా మీద నా వైఫ్ రాస్తావు? నా వైఫ్ ఫోన్ ఇవ్వండి. ఓ సారీ, మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. మేడం, మీరు ప్రాక్టికల్ జోక్ ప్లే చేశారు నా మీద, అదే విధంగా నేను ప్లే చేశాను. లెక్క క్విట్స్. సారీ ఎనీవే. మిస్టర్ అందం, నో సారీ బిజినెస్. మీ చిలిపితనం నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యువర్ మిస్చిఫ్. డాక్టర్ గారు ఏమిటే ఇది? మంత్ర మగడ విషయంలో వచ్చినట్టు ఏమైంది? నడుము పట్టుకుంది. ఇలా కూర్చోగలవా? కుదరదు. ఎలా పట్టింది? నేల మీద ఏదో దగ్గ మెరిసింది. బంగారం అనుకొని వంగాను, అది మెరుపుకాయత్వం, లేకపోతే నడుము పట్టింది. తనది కాని వస్తువును ఆశించేవాడికి ఏ గతి పడుతుందో ఈ లోకం ఇక మీదేనా? నిన్ను చూసి తెలుసుకోవాలి. అయ్యో, నొప్పి తెల్లాడుతుంటే జోకులు వేస్తాను డాక్టర్. నేనే మాట్లాడుతున్నాను, ఓపిక అర్జెంటుగా రా. డాక్టర్ మందు వస్తుందయ్యా. అలాగే కొంచెం తిరగలవా? లైట్ గా చిన్నగా తలుపు దగ్గరికి వెళ్ళు. డాక్టర్ తగ్గిపోయింది డాక్టర్. నౌ యు ఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్. శీలా, నువ్వు వెళ్ళొచ్చు. ఇదేం వైద్యం? హోమియోపతి, అల్లోపతి, కరోడ్పతి లాగా ఇది నర్సోపతి. చాలా థ్యాంక్స్ డాక్టర్. 100 రూపీస్. పొంగొద్దు, నేనే తీసుకుంటాను. నువ్వు వెళ్ళు. వెల్కమ్ టు ఎవ్రీబడి. రతి సిల్క్ సందాల పోటీ. ఇందులో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన మన ముఖ్య అతిథిని పరిచయం చేయబోయేది ఎవరో తెలుసా? ఒక సర్ప్రైజ్ గెస్ట్. వీరొక అద్భుత నటులు, అపూర్వ నటులు, ఆదర్శ నటులు. Give him a big hand. చప్పట్లు కొట్టడం కాదయ్యా, చేయూతనివ్వండి. సహజంగా వెనకాల పొగడం మంచిదంటారు, ముఖస్తుతి చేయడం చెడ్డదంటారు. అందుకని ఇలాగా నాల వెనకాల వేసిపోయి సారీ. మీ అందరికీ నా పుష్పాంజలి చెప్పాలనుకున్నాను, కానీ ఇలా కింద. సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. పెద్ద ఫ్యాన్ అవటం వల్లే నాకు భయంగా ఉంది. కొంచెం అడుగు. ఏంటి గురువా, పడబడుతుంది కదా. చెమట పట్టినా పర్వాలేదయ్యా, మేమంతా చెమటోడ్చి బతికేవాళ్ళం. ఏంటి గురువా, నేను ఏమన్నా డబ్బులు గిప్పులు ఇవ్వగలనేంటి? నేను వేయగలిగింది ఈ ఫ్యాన్ ఒక్కటే. అభిమానం అలాంటిది.
మీ అభిమానానికి శిరసాభివందనం. ఏంటి ఏంటి ఏంటా నవ్వు? మీరెవరో తిరుపతికి వెళ్ళలేదా? నేనెప్పుడింతే, పెడితే పిలక కొడితే గుండు. ఏమయ్యా బిగ్ ఫ్యాను, సంతోషమేనా నీకు? గురువా నువ్వు మొగటం లేని మహారాజు గురువా. అయ్యో, మళ్ళీ మీకు ధైర్యంగా శిరసాభివందనం చేస్తున్నాను. ఇప్పుడేం చేస్తా? సరే, ఇక విషయానికి వద్దాం. నేను సినిమా నటుడుగా మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. డాక్టర్ మాధవ మీ మనసును దోచుకున్నాడు. యువతరం హృదయాల్ని అతను గాయపరుస్తున్నాడు. డాక్టర్ మాధవ, ఒక కాషన్, యు ఆర్ అన్ ఓవర్ నైట్ స్టార్. ఈ ఓవర్ నైట్ స్టార్ అనేది ఒక కేజీ వంటిది, బోను. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగిన అందాల పోటీలో గెలిచిన వారి కిరీట ధారణ చేయడానికి డాక్టర్ మాధవ్ వస్తున్నారు. రాత్రికి రారాజైతే రహస్యంగా మనసే దోచి ముద్దులతో యుద్ధం చేస్తావా? మా ఊళ్ళో నీటికి కరువు, నే తెచ్చా బిందెడు వరకు, ఒక్కటిగా స్నానం చేస్తావా? చూసినే పరవశం, 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 నిన్ను చూస్తే పరవశం, 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 నిన్ను చూస్తే పరవశం. రాత్రికి రారాజైతే రహస్యంగా మనసే దోచి ముద్దులతో యుద్ధం చేస్తావా? మా ఊళ్ళో నీటికి కరువు, నే తెచ్చా బిందెడు వరకు, ఒక్కటిగా స్నానం చేద్దాం రా. అల్ల అల్ల సరిత మరికి చుట్టమా, రెండు వెనముల సరసపు పద్యమా, తీపి కవితను రాస్తావా? మా ప్రేమ కాఫీ ఒకటే, అవి వేడిగా తాగి తెరిచే, రుచి చూడక వస్తావా? వస్తావా, నేను వెన్న పూసలా నేను మింగనా రాగా, మగ తీరులెందరో నీదు ముందర సాగా. రాత్రికి రారాజైతే రహస్యంగా మనసే దోచి ముద్దులతో యుద్ధం చేస్తావా? మా ఊళ్ళో నీటికి కరువు, నే తెచ్చా బిందెడు వరకు, ఒక్కటిగా స్నానం చేద్దాం రా. చూసినే పరవశం, రోజు చిలిచి